హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సరదాగా ఆర్కే బీచ్కి అయితే వెళ్తున్నా. వైజాగ్కి అందం తెచ్చిపెట్టింది ఆర్కే బీచ్. ఎలా వెళ్ళాలో ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి. నేను కాంప్లెక్స్కి వెళ్తున్నా. కాంప్లెక్స్ నుంచి మనకి బస్సులు ఉంటాయి డైరెక్ట్గా ఆర్కే బీచ్ బస్సు. ఇక్కడ తీసుకున్నా కాంప్లెక్స్ నుండి జస్ట్ 20 రూపీస్ ఛార్జ్ పడుతుంది బస్కి. మొత్తానికి ఆర్కే బీచ్ దగ్గరికి వచ్చాం. ఆల్రెడీ ఇక్కడ షూటింగ్ అవుతుంది. నాగశౌర్య హీరో. ఇదే ఆర్కే బీచ్ బస్ స్టాండ్. అందే నోవట్ల. ఈ నోవట్ల పక్కన వెళ్ళి ఇప్పుడు నాగశౌర్య అండ్ హీరోయిన్ చాలా బాగుందంట అందరూ చెప్తున్నారు. హీరోయిన్ చూడడానికి వెళ్ళాలి అక్కడ షూటింగ్ దగ్గరికి. ఈ యాంగిల్లో షూటింగ్ బాగా కనిపిస్తుంది. అదిగో అక్కడ ఉన్నారు కదా నాగశౌర్య హీరో. మనసభకు వచ్చేసాను బీచ్ దగ్గరికి. గుంటలో మంచి ఎంజాయ్ చేస్తున్నారు నీటిలోన. ఎనఫ్ చెప్పడానికి ఏట్లేదు. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న సాయంత్రం అయితే ఇంకొంచెం బాగుంటుంది అనమాట. ఎదురుగా నేవల్ చెప్పి చూడండి. ఇంక ఇదంతా స్నాక్స్, మురి మిక్సర్, చికెన్ పకోడీ, కబాబ్, లాలీపాప్, ఎక్సెట్రా ఎక్సెట్రా మొత్తం ఇవన్నీ అవే. ఇంకా బీచ్ ఆల్రెడీ కలకలాడిపోతుంది. కొంచెం టైం అయితే ఇంకా కలకలాడుతుంది. ఇవి ఎక్కడెక్కడి నుంచో కొట్టుకొచ్చినవి. ఇవి ఇందులో మంచి మంచి రాయలు కూడా దొరుకుతాయి అనమాట. మనకి ఇప్పుడు అక్వేరియంలో యూజ్ చేస్తారు కదా, అలాంటి రాయలు దొరుకుతాయి. చాలామంది ఇప్పటివరకు ఏరి వాళ్ళు. నేను కూడా కొన్ని ఏరుకున్నాను. నా బ్యాగ్లో వేసుకున్నాను, నా చెప్పుల బ్యాగ్. ఇదిగోండి గుర్రాలు ఉన్నాయి. ఆ వైట్దేమో వచ్చి రామ్ చరణ్ది, ఇదేమో వచ్చి రణదేవో బిల్ల మగధీర మూవీలు ఉంటాయి కదా అవే. ఇదేమో ఒంటి క్యామెల్, ఇంకో ఒంటి పక్కన ఉంది. కొంచెం ఏజ్డ్ బార్లో ఉన్న ఒంటెలు చాలా గట్టివి. చాలా రోజుల వరకు నీటిని తాగకుండా ఆహారం తీసుకోకుండా ఉండగలవు. అలా నడుచుకెళ్ళిపోతే మీరు చూసుంటారు చాలాసార్లు సబ్మెరీన్. ఇదేమొచ్చి సిట్టింగ్ వ్యూ అనమాట. ఇక్కడ బెంచెస్, కొబ్బరి చెట్లు మొత్తం చల్లగా ఉంటుంది. ఇక్కడ కూర్చొని మొత్తం బీచ్ వ్యూని ఎంజాయ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇక్కడ. లవర్స్కి అయితే ఈ స్పాట్ ఇంకా బాగుంటుంది. సినిమాలు చూపించినట్టుగా వస్తుంటుంది. అక్కడ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా నోవాటిల్ అని చెప్పాను. అక్కడ నుంచి మళ్ళీ ఇంకో చివరికి వెళ్ళాలి. అటువైపు సబ్మెరీన్ ఉంటుంది. ఫస్ట్ నడిచేటప్పుడు సరదా ఉంటుంది, కానీ నడిచే కొద్దీ సరదా తీరిపోద్ది. ఎక్కడి నుండో బడా గ్యాంగ్ దిగింది, బీహార్ గ్యాంగ్. ఏడ్ చేస్తారో మరి. ఇప్పుడు వచ్చారు, ఈ టైంలో వచ్చారు. అందరికీ వీడియో తీస్తాను. నాకెవడు వీడియో తీయాలో తెలియక నేనే డెస్క్లో పెట్టేసి వీడియో తీసుకున్నాను. చిన్నప్పటి నుండి బీచ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టమో కూడా తెలియదు. ఏమైనా బీచ్ దగ్గరికి వస్తే మాత్రం నాకైతే చాలా క్లీన్గా అనిపిస్తుంది అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే. ఇందాక చెప్పాను కదా సబ్మెరీన్ అని చెప్పేసి, ఇదే అనమాట సబ్మెరీన్. చాలా బాగుంటుంది. లోపల ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్. చూడడానికి చాలామంది వచ్చున్నారు. కుర్సురా సబ్మెరీన్ అనమాట. ఇది మెయిన్ గేట్ అనమాట. ఈ గేట్ నుండి లోపలికి పోయి అక్కడ టికెట్లు తీసుకొని ఇక్కడ లోపలికి వెళ్ళడమే. రోడ్డు వైపు నుంచి వస్తే సబ్మెరీన్ ఇలా కనిపిస్తుంది. ఇంతకుముందు ఫుల్గా కనిపించేది, ఇప్పుడు ఫుల్గా మొక్కలు వేస్తారనమాట చుట్టూ. జీవీఎంసీ వాళ్ళు భలే చేస్తారు మొత్తానికి వైజాగ్ని మాత్రం. కానీ ఇదంతా హైలైట్ భయ్యా, భలే ఉంటుంది ఈ ఏరియా మొత్తం. బీచ్ ఆపోజిట్ రోడ్లో అయితే మాత్రం భలే ఉంటుంది. పార్క్ లెక్క ఇలా కూర్చొని బెంచీలు ఉంటాయి భయ్యా. బీచ్ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో వచ్చి బాగా ఎంజాయ్ చేయండి. నా వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ పెట్టండి రా బాబు. ఏదో కామెంట్ పెట్టండి రా, లైక్ చేయండి రా. వీడియో చూసి వెళ్ళిపోతారు. లైక్ లేదు, సబ్స్క్రైబ్ లేదు. ఇప్పటికే చాలా చాలా నటిస్తాను. కాల్ పీకేత్తని ఇష్టం. ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుందాను. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.